బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మొదటి నుంచి తోడు దొంగలే అని ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి విచారణ కేంద్రానికి ఇవ్వలేదని కేవలం మేడిగడ్డపైనే ఇచ్చారన్నారు రామచంద్రరావు. ఇదే బాగా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పింది, నువ్వు ఏదైనా చేయ బాబు, వీళ్ళని మాత్రం అరెస్ట్ చేయకు, కేటీఆర్ని కేసీఆర్ని వీళ్ళందరినీ అరెస్ట్ చేయకు అని చెప్తుంది. కాబట్టి ఈరోజు ఏ ఒక్క కేసులో కూడా వాళ్ళని అరెస్ట్ చేయలే. ఫార్ములా రేసి పెట్టారు. కాళేశ్వరం కేసు కానివ్వండి, ఇప్పుడు ఏదైనా మాట్లాడితే కాళేశ్వరం సిబిఐ కేసు. కాళేశ్వరం సిబిఐ కేలే, ఓన్లీ మేడిగడ్డ బ్యాలెట్లో ఎన్డీఎస్ఏ సంబంధించినటువంటి పీసీ ఘోషించిన రిపోర్ట్ దాని వరకు మిత్తమే ఇచ్చారు. అంతేగాని కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం జరిగిన స్కామ్ ఇయలే. అది ఎందుకు ఇయలే, మరి ఎందుకు దాన్ని పూర్తి చేయట్లే? మీరు అధికారులు మాత్రం అరెస్ట్ చేశారు, రాజకీయ నాయకులు ఇంకా మీరు అరెస్ట్ చేయలే. ఏమనంటే గవర్నర్ మాకు పర్మిషన్ లేదు, వాళ్ళు పర్మిషన్ అంటూ ఉంటారు. ఇస్తారు, గవర్నర్ ఇచ్చారు కదా పర్మిషను, దాని తర్వాత కూడా మీరు ఏం స్టెప్ తీసుకోలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను స్పష్టం చేస్తా ఉన్నాను, ఈ రెండు పార్టీలు కూడా తోడు దొంగలు. బీజేపీని రానియకుండా చేసే ప్రయత్నంలో వీళ్ళిద్దరు కూడా నాటకాలు చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే గతంలో స్టాలిన్ మీటింగ్కు వీళ్ళిద్దరు పోవడం, ఇవాళ అఖిలేష్ యాదవ్ వచ్చి కేటీఆర్ గారిని కలిసి ఇక్కడ వారు మాట్లాడిన మాటలు, ఇది స్పష్టమైనటువంటి ఒక సంకేతాలు. బీజేపీని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 1 ఇద్దరు ఒకటవుతారు.